బ్రేకింగ్ న్యూస్ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తన ఫామ్ హౌస్ ను ప్రభుత్వ భూమిలో నిర్మించుకున్నారని అధికారులు తేల్చారు. ధర్మవరం చెరువు ప్రాంతంలో గుర్రాలకొండపై కట్టుకున్న గెస్ట్ హౌస్ కోసం ప్రభుత్వ భూమి 2 ఎకరాల 42 సెంట్ల ల్యాండ్ ఆక్రమించుకున్నారని గుర్తించారు. సర్వే నెంబర్ 905-2లోని ఈ భూములని కేతిరెడ్డి సోదరుడు వెంకటకృష్ణారెడ్డి భార్య గాలి వసుమతి పేరుతో రిజిస్టర్ అయింది. ఈ భూమిని 1960లో వ్యవసాయం చేసుకోవడానికి ప్రభుత్వం అంకే నారాయణ, ఓబులమ్మ, తలారి అంజినమ్మలకు ఇచ్చింది. అయితే వారు ఈ భూమిని గాలి వసుమతికి విక్రయించి రిజిస్టర్ చేయించారు. వ్యవసాయం చేసుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఇలా అమ్ముకోవడానికి కుదరదు. భూమిని అమ్మిన ముగ్గురికి రెవెన్యూ అధికారులు ఇటీవల నోటీసులు పంపించారు. కొనుగోలు చేసిన గాలి వసుమతికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా నోటీసులు పంపారు. అయితే అప్పుడు ఆమె అధికారులు ఇచ్చిన నోటీసులను తీసుకోలేదు. ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో నిబంధనల ప్రకారం ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోర్టు సూచించింది. దీంతో నిన్న రెవెన్యూ అధికారులు గుర్రాలకొండపై ప్రభుత్వ భూమిని గుర్తించి బోర్డు ఏర్పాటు చేసేందుకు వెళ్లారు. అయితే గెస్ట్ హౌస్ కు తాళాలు వేసి ఉన్నాయి. దీంతో వారు వెనక్కి వచ్చేశారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తన ఫామ్ హౌస్ ను ప్రభుత్వ భూమిలో నిర్మించుకున్నారని అధికారులు తేల్చారు. ఇటు ధర్మవరం చెరువు ప్రాంతాల్లో గుర్రాలకొండపై కట్టుకున్న గెస్ట్ హౌస్ కోసం ఇటు కొన్ని ఎకరాలనైతే ఆయన సేకరించడం తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, ప్రసన్న రాష్ట్ర రాజకీయాలు కాక ధర్మవరం గుర్రాలకోట తీవ్ర ఫేమస్ గా మరి అని చెప్పొచ్చు. గతంలో నారా లోకేష్ యోగానం పాత్రలో కూడా ఈ గుర్రాలకోటని ప్రత్యేకంగా గుర్తించి దానిపై డ్రోన్ ఎగరేసి అంత ప్రభుత్వ స్థలం ఖచ్చితంగా వస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగ్రహం దీన్ని స్వాధీనం చేసుకుంటామంటూ కూడా ఆయన ప్రకటించారు. దానికి తగ్గట్టు కూడా చర్యలు ప్రారంభమైనట్టు తెలుస్తుంది. గత 4 నెలల క్రితం కూడా ఇది ప్రభుత్వ స్థలం అంటూ కూడా అధికారులు ఇచ్చినప్పుడు ఆయన కోర్టుకు వెళ్లారు. ఆ కోర్టు కూడా దీన్ని చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలంటూ కూడా పట్టు సూచించింది. ఇప్పుడు కూడా చట్ట ప్రకారం ముందుకు వెళ్లి గుర్రాలకోట ప్రభుత్వ స్థలం అంటూ కూడా ఎంఆర్ఓ దీన్ని నోటిఫై చేయడంతో స్వాధీనపరచుకోవడానికి నిన్న సాయంత్రము వీఆర్ఓ ఎంఆర్ఓ కలిసి కొండపైకి వెళ్లేందుకు వెళ్ళగా అక్కడ గేట్ వేసి ఉండటంతో వెనక్కి తిరిగి వచ్చారు. అయితే దీనిపై ఇవాళ మనకు బిగ్ బ్రేకింగ్ ఉంటుంది. మరో న్యూస్ కూడా దీనిపై కేతిరెడ్డి హైకోర్టు సవాల్ చేసినట్టు తెలుస్తుంది. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సమాచారంతో మనకు లంచ్ మోషన్ పిటిషన్ లో వచ్చే తీర్పును బట్టి ఇవాళ అధికారులు చర్యలు ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తోంది. ఈ లంచ్ మోషన్ పిటిషన్ లో ఈ స్థలం నాదే అన్నట్టు కూడా ఆయన చూపించేందుకు కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వ అధికారులు కూడా ముందుకు వెళ్లకుండా కూడా స్టే ఇవ్వాలంటూ కూడా ఇంజక్షన్ ఆర్డర్ కోసం కూడా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సమాచారం అందుతోంది. ఈ లంచ్ మోషన్ పిటిషన్ వచ్చే తీర్పును బట్టి ఆర్డీఓ ఇతర అధికారులు కూడా ముందుకు వెళ్లే అంశాలు పరిశీలిస్తున్నారు. ప్రసన్న, రైట్, థాంక్యూ యోగానంద్.